ఈ లగచర్లకు సంబంధించిన అప్డేట్ ఇది. లగచర్లలో పోలీసు యాక్షన్ అంటూ ఒక ఊరు వందలాది పోలీసులని నమస్తే తెలంగాణలో వచ్చింది. ఇది లగచర్ల, రోటిబండ, పులిచెర్లకుంట తండాల్లో భారీ పోలీస్ బందోబస్తు, భూసేకరణ కోసం నిర్బంధ సర్వే, భూమినే నమ్ముకొని బతుకుతున్న లగచర్ల గిరిజన రైతుల గుండెల్లో మళ్లీ దడ మొదలైంది. సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ పరిధిలోని లగచర్ల, రోటిబండ తండా, పులిచెర్లకుంట తండాల్లో పారిశ్రామిక వాడ ఏర్పాటు పేరిట 110 ఎకరాల భూసేకరణ కోసం దాదాపు 400 మంది పోలీసులను ప్రభుత్వం మోహరించింది. కాకిల పదఘట్టనల నడుమ అధికారులు శుక్రవారం డిజిటల్ సర్వే మొదలుపెట్టగా చావనైనా చస్తాం కానీ భూములను మాత్రం ఇచ్చేది లేదని రైతులు ప్రకారాలు ప్రదర్శిస్తూ నిరసనకు దిగారంటూ ఇక్కడ చూడండి. అసలు ఈ పోలీసులు చూడండి ఎంతమందిని తీసుకొచ్చారు. వీళ్ళు 400 మంది పోలీసులతోని తీసుకొస్తే వీళ్ళు ధైర్యంగా ఇక ప్లకార్డులు పట్టుకొని మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా సావనైనా చస్తాం కానీ మా భూములు అయితే ఇవ్వమని చెప్పాలి అంటూ ఉన్నారు. ఎందుకు ఇంత పట్టుబడుతున్నది ప్రభుత్వం? మరి డెవలప్మెంట్ చేస్తాం, ఇండస్ట్రియల్ కారిడార్ వస్తే మీకు మంచిగా అవుతుంది, మీకు మీ జీవితాలు మారిపోతాయని చెప్పి మరి వాళ్ళని ఎందుకు కన్విన్స్ చేయలేకపోతా ఉంది ప్రభుత్వం? ఎందుకోసానికి ఇలా ఈ రైతుల గోసపుచ్చుకుంటా ఉంది? ఎందుకు ఇబ్బంది పెడతా ఉంది? ఇప్పటికే అరెస్టులు చేసి వాళ్ళని జైళ్ళలో పెట్టి ఇంకా ఇప్పటికీ కూడా వదలకుండా వందలాది మంది పోలీసులతోని ఆయా గ్రామాల మీదకి పోవడం అనేది మరి రేవంత్ రెడ్డికి ఇది తగునా అని అంటా ఉన్నా. ఇటుపక్క హైడ్రాన్ మొదలుపెట్టి ఇక్కడ పేదలని ఇబ్బంది పెట్టినాం, ఇక్కడ రైతులను ఇబ్బంది పెట్టినావు, రుణమాఫీ చేస్తా అని చెప్పి లేకపోతే రైతు బంద్ చేస్తా అని అది వేయకుండా ఇది వేయకుండా ఇప్పుడు ఇక్కడ డైరెక్ట్గా వాళ్ళ భూములు లాక్కుంటే ఆ భూములకు వాళ్ళతో ఉన్న సెంటిమెంటు ఎవడు వదులుకుంటాడు? ఇక్కడ హైడ్రాల ఇల్లే వదులుకోలేదు, ఆడ వాళ్ళ భూములు, వాళ్ళు పంటలు పండించే భూములు ఎందుకు వదులుకుంటారు? వాళ్ళు ఎందుకు దూరం చేసుకుంటారు? మరి ప్రభుత్వం ఎందుకు ఇట్లా ఆలోచన చేస్తలేదు?